నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హోస్ట్ సత్పత్. చెన్నై వ్లాగ్లో మూడో ఎపిసోడ్లో మీకు స్వాగతం పలుకుతూ, ఇప్పుడు నేను చెన్నై లొకేషన్ వచ్చేసి ఆవడి. ఇక్కడి నుంచి ఇప్పుడు సర్వణ స్టోర్స్ అని ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. మనకు హైదరాబాద్లో లాగా ఇట్లా మాల్స్ డిమార్ట్ కానీ వాల్యూ అట్లాగా ఇక్కడ సర్వణ స్టోర్స్ అని చాలా ఫేమస్ అనమాట. ఆ స్టోర్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళడానికి మన రూట్ ఎట్లా వెళ్ళాలి, ఎంత అవుతుంది, అక్కడ నుంచి ఆ స్టోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి రిటర్న్లో మళ్ళీ బస్కి వస్తాను. ఇప్పుడు ఆటో బుక్ చేస్తాను, ఎంత అవుతుంది చూద్దాం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ సరౌండింగ్లో మనకు నియర్ బై సరవణ స్టోర్స్ ఉంది. అక్కడికైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాను. వీడియోని కంటిన్యూ చేయండి. వెళ్తా మీకు ఈ రూట్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, చూస్తుండండి. ఎవరన్నా ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే, ఎవరన్నా నచ్చితే ఒక లైక్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని తప్పకుండా. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. ఇంకా మరెన్నో వీడియోలు తీయడానికి మీ యొక్క బూస్టింగ్ కావాలి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ వీడియో, కంటిన్యూ చేయండి. ఆవడి నుంచి ఇప్పుడు ఈ లుకాసా, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఈ లొకేషను లుకాసా అని చెప్పేసి పాడి దగ్గర ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలో రావడానికి ఆటో బుక్ చేస్తే ఒక 10 to 12 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడి నుంచి ఆటోడు మనకు 70 రూపాయలు అయితే తీసుకున్నాడు బుక్ చేస్తే. నార్మల్గా ఇక్కడికి వచ్చేస్తాం. ఇది మన సరవణ స్టోర్, చూసారు కదా ఎంత బాగుంది, చాలా పెద్దదండి. 9 ఫ్లోర్లలో ఉంటుంది ఈ షాపింగ్ మాల్. ఇప్పుడైతే వచ్చాను. ఇది మనకి ఎంట్రీ గేటు. ఇక్కడి నుంచి చూసారా, చాలా విశాలంగా ఉంటుందన్నమాట. ఇది ఈ స్ట్రేట్కి వెళ్తే మనకు సెల్లార్ పార్కింగ్ ఒకటి ఉంటుంది. రైట్ సైడ్ లోపలికి వెళ్తే మనం తొందరగా ఒకవేళ రావాలనుకుంటే ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసుకొని చక్కగా ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది. ఇలాగా వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి. చూసారా, చాలా పెద్దది అనమాట. ఇక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఇది ఇదనమాట. ఇది మనకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో జ్యువెలరీకి సంబంధించి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరైనా జ్యువెలరీ కొనాలనుకుంటే ఇక్కడ మనం జ్యువెలరీ కొనుక్కోవచ్చు. చక్కగా లిఫ్ట్స్ ఉంటాయి, అటు రెండు లిఫ్ట్స్ ఉంటాయి. మనం ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి. ఎవరైనా అలసిపోతే అక్కడ హ్యాపీగా సోఫాస్ ఉంటాయి, దాంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ. ఇవన్నీ సోఫాస్ అన్నమాట. ఇది ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చారన్నమాట. ఇది ఇక్కడ చూస్తారా, ఇదండి. ఇది మన క్లాత్ స్టోర్ అనమాట. ఇది ఇక్కడ నుంచి చూసారా ఎంత బాగుంది, ఎంత విశాలంగా ఉంది చూసారా, ఎంత దూరం నుంచి అంత దూరం నుంచి కనపడుతుంది చూడండి. అదనమాట. సో నేనైతే ఒక్కడనే రావడం జరిగింది. యాక్చువల్లీ మేము ఫ్యామిలీతో వద్దాం అనుకున్నాం, కానీ టైం కుదరలేదు మనకు. ఎందుకంటే ఇవాళ మళ్ళీ ఈవినింగ్ మనకు తిరుగు ప్రయాణం ఉంది హైదరాబాద్కి, కాబట్టి టైం సరిపోదు. సో నేను మీకోసం, మన ప్రేక్షకుల కోసం, మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి ఒక వీడియో అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇవి మన ప్యాంట్ షర్ట్స్ కానీ ఇలా పిల్లలకి సంబంధించినవి, ఇలా అన్నీ అయితే ఇక్కడ దొరకడం జరుగుతుంది అనమాట. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. నేను చూసాను, అడిగాను.
ఇది వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్లో గ్రోసరీ సెక్షన్ అండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకు సోప్స్ కాడ నుంచి, ఆయిల్స్ కాడ నుంచి, చాక్లెట్స్, చిన్నపిల్లల బిస్కెట్స్ కాడ నుంచి అన్నీ అన్నమాట. ఇక్కడ నుంచి తీసుకొని మనం చక్కగా ఏ ఫ్లోర్లో బిల్లు ఆ ఫ్లోర్లోనే ఉంటుంది. అక్కడే మనం బిల్లు చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అంతేగాని 9వ ఫ్లోర్ నుంచి 8వ ఫ్లోర్ నుంచి 1వ ఫ్లోర్ నుంచి ఒకే దగ్గర అట్లా కాదు. ఒక దగ్గర కాకుండా ఏ ఫ్లోర్లో బిల్లు ఆ ఫ్లోర్లోనే మనం చేసేసుకోవచ్చు. ఇట్లాగా ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అంటే చాలామంది బతుకుతారు. ఇది ఒక మాత్రం మంచి పని చేశారు. సరవణ స్టోర్స్ అని ఇతను మన సినీ యాక్టర్, మంచి పని చేశారు. నీట్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ 4th ఫ్లోర్లో వాచెస్ కానీ ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట, దొరుకుతాయి. ఇక్కడ అన్ని రకాల వాచెస్ చాలా బాగుంటాయి. చేతి గడియారాలు, గోడ గడియారాలు, అలారం క్లాక్లు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. చూసారా, బుద్ధ విగ్రహాలు, ప్రతిదీ ఇక్కడ దొరకందంటూ ఏముండదు. మనకు లోపలికి వచ్చామంటే దాదాపుగా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ దొరుకుతుందన్నమాట.
ఇక్కడ చూసుకుంటే కళ్ళద్దాలు రకరకాల కాస్ట్లీ ఉన్నాయి, మరి మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకునేదానికి కూడా ఉన్నాయి, సన్ గ్లాసెస్, ప్రతిదీ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు. ఆప్టికల్ స్టోర్ లాగా దీనికి ఒక సపరేట్ ఒక ఫ్లోర్ లాగా పెట్టేశారు. ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ ఒక ఫ్లోర్లో అనమాట, 4th ఫ్లోర్లో. ఇక్కడ అసలు తిరగలేకపోతామండి. ఇక్కడ తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి, అంత పెద్ద స్టోర్ అనమాట. చూసారా స్టేషనరీ కానీ ప్రతిదీ. ఇప్పుడు మా 5th ఫ్లోర్కి అయితే ఎస్కలేటర్ నుంచి ఇలాగా చూసారా. బాబా మీకు రావాలనిపిస్తుంది కదా, వచ్చేసేయండి. చెన్నై లుకాసా పాడి దగ్గర ఉంటుంది. దీని యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, విజిట్ చేయండి. చక్కగా ఎంజాయ్ చేసి షాపింగ్ చేసుకొని వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, దయచేసి ఓపికతో చూడండి, బాగుంటుంది. All
ఇక్కడ అన్ని రకాల స్టీల్ సామాన్లు అన్నమాట. కుక్కర్ల కాడ నుంచి, వాటర్ బాటిల్స్ కాడ నుంచి, మనకు కిచెన్లో కావాల్సినటువంటి పప్పులు, ఉప్పు, కారం పెట్టుకోవడం డబ్బాలు కానివ్వండి, ప్రతిదీ కూడా క్లిప్పర్సు అన్నీ మనకి ఏది ఇక్కడ దొరకందంతూ ఉండదు. చూస్తారు ఎంత డిజైనింగ్గా, చాలా నీట్గా పెట్టేశారు. చూడడానికి కూడా చూస్తేనే మనం ఇలాగా ఓహో ఇది కొనాలా అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. అంత చక్కగా ఉంటాయి. వుడ్ స్పూన్స్, బుట్టాలు ఇవన్నీ చక్కగా ఇది వచ్చేసి మనకు కేఫ్టేరియా అండి. ఇక్కడ రెస్టారెంటు చాలా బాగుంటుంది. నీట్గా ఆ కలర్ కాంబినేషన్ చూసారా, రెడ్లో. టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతిదీ కూడా చాయ్ కానీ, కాఫీ కానీ, బ్రేక్ఫాస్ట్లు కానీ, పిల్లలతో పాటు, ఫ్యామిలీతో పాటు, అందరితో పాటు వచ్చి మనం చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసుకొని మళ్ళీ మనం తిరిగి షాపింగ్కి వెళ్ళే విధంగా అక్కడే ఉంటుందన్నమాట. చాలా పెద్దది ఇది.
డైనింగ్ టేబుల్స్, ఫర్నిచర్స్, బెడ్స్ ఇవన్నీ కూడా చాలా రీజనల్గా ఉన్నాయి. 5 సీటర్స్ సోఫాస్ వచ్చేసి 5 సీటర్స్ కానీ 7 సీటర్స్ ఇట్లాగా 22,000 నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట. మంచి మంచి సోఫాసు. ఇదిగో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నేను 9th ఫ్లోర్లో ఉన్నాను చూసారా, 9th ఫ్లోర్ ఇది. అల్లది ఎంత దూరం నుంచి చూస్తారా సార్. చెన్నై ఇది లుకాసా పాడి దగ్గర ఉంటుందన్నమాట. ఇది హైవే పక్కనే లుకాసా బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. ఇది అన్ని చిన్న ఇండస్ట్రీస్ కూడా. అదిగో చాలా బాగుంది కదా, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో మీకోసం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చిపోండి. సో వెయిట్ చేయండి, ఇంకా చెన్నై 2 ఎపిసోడ్లు ఉంటాయి. బీచ్ ఒకటి, అలాగే జయలలిత గారి మ్యూజియం కూడా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా చెన్నై వస్తే తప్పకుండా ఈ సరవణ స్టోర్స్ని విజిట్ చేయండి. మీకు నచ్చింది కొనుక్కొని వెళ్ళండి. క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కావద్దండి. మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. రేట్స్ కూడా మరీ అంత హైక్గా లేవు. జీన్స్ కానీ, క్లాత్స్ కానీ, షూస్ కానీ, చెప్పులు కానీ, స్టీల్ సామాన్ కానీ, ఫర్నిచర్స్ విషయంలో కూడా అవి కూడా చాలా బాగుంటాయి. మీకు నచ్చింది కొనుక్కొని హ్యాపీగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాం. ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.